ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మనం జనవరి వచ్చినప్పుడు ఫస్ట్ రోజు చెప్పుకుంటాం. ఆ రోజు ఒక్కరోజే కాదు, మన కథోలిక సంఘములో ప్రతి ఆగమన కాలము మొదటి రోజే దైవార్చన క్యాలెండర్ మనకు కూడా ఉంటుంది కదా. దైవార్చన క్యాలెండర్ ఈ రోజుతోటే ప్రారంభమవుతుంది ఒక నూతన సంవత్సరం. అందుచేత ఇది మనకి ఒక క్రొత్త సంవత్సరం లాంటిది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక క్రొత్త సంవత్సరం అనేసరికి జనవరి ఫస్ట్ రోజు లేకపోతే ముందు రోజు డిసెంబర్ 31 మనం ఎలా తయారవుతాం, ఎలా సిద్ధపడిపోతాం. ఒకటో రోజు వచ్చేసరికి ఆ రోజు ఎవ్వరిని తిట్టం. ఒకవేళ తిట్టారనుకోండి, ఏమంటారు? సంవత్సరం అంతా కూడా తిట్లు పొందుతూనే ఉంటాడు వాడు. ఆ రోజు చక్కటి పిండి వంటలు వండుకుంటాం. దేనికి? ఇంకా సంవత్సరం అంతా కూడా అలా ఆనందంగా సంతోషంగా కొత్త బట్టలు కట్టుకుంటాం. నూతన సంవత్సరం కదా. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మన ఆగమన కాలము దైవార్చన క్యాలెండర్, దైవార్చన సంవత్సరాన్ని కూడా ఇంతే ఆనందంతో సంతోషంతో ప్రారంభించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుచేత మన పాత జీవితాన్ని ఒక్కసారి మననం చేసుకొని నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉండగా ఒక నూతన సంవత్సరాన్ని, నూతన జీవితాన్ని మనము ఆరంభించాలి. ఈనాటి నుండి ప్రభువు రానే వస్తూ ఉన్నారు. మరికొద్ది రోజులలో మన ముందు ప్రభువు ప్రత్యక్షమవుతూ ఉండగా ఆయనకు మనం ఏమి సమాధానం చెప్పగలగాలి? ఏం సమాధానం చెప్పగలము? ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉంటే బాగుండేది అని ప్రభువు ఒకవేళ అడిగితే, చెబితే మనం ఏం సమాధానం చెప్పగలము? అందుచేత ఈ రోజు నుండి ఒక నూతన నిర్ణయాలు తీసుకుందాం. నూతన సంవత్సరంలో క్రొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు ఈ రోజును కూడా మనం నూతన నిర్ణయాలను తీసుకుందాం. దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ వచ్చిన తర్వాత మనం ఏ గేట్లోంచి వస్తాం? ఓకే, అక్కడ రాసి ఉంటుంది అరైవల్స్, ఆగమనాలు. అంటే వచ్చినటువంటి వారిని మనం రిసీవ్ చేసుకోవడం, వచ్చినటువంటి వారు ఆ ఆగమనాలు అనేటువంటి ఆ ద్వారం గుండా వస్తాం. ఇదిగో ఈ ఆగమన కాలం కూడా క్రీస్తు ప్రభువు వాక్యంలో చెప్పబడింది. 21వ అధ్యాయము 27వ వచనములో మనం అందరం కూడా సిద్ధం అవ్వాలి, తయారవ్వాలి. ప్రభుని చేరుకోవడానికి, ప్రభువుని సాదరంగా స్వీకరించడానికి, యోగ్యంగా ఆయన్ని మనం స్వీకరించడానికి అందరము కూడా తయారవ్వాలి. అడ్వెంట్ అంటే ఇంగ్లీష్లో అరైవల్ అంటాం. ఆగమనం, రాకడ, వచ్చుట అని అర్థం, చేరుకోవడం అని అర్థం. ప్రియమైన సహోదరి సహోదరులారు, ఎవరు రాకడ? ఎవరి రాకడ? క్రీస్తు ప్రభుని యొక్క రాకడ. మనం ఈ సువిశేష పట్టణంలోనూ ఈ ఆగమన కాలంలో ఎక్కువగా ఏ వాక్యం గురించి ఆలకిస్తాం? ప్రభుని యొక్క రెండవ రాకడ గురించి ఆలకిస్తాం. ఒకసారి వ్యత్యాసం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి రాకడలో ఆయన ఎలా వచ్చాడు, రెండో రాకడలో ఆయన ఎలా రాబోతున్నాడు. మొదటి రాకడలో ఆయన ఎలా వచ్చాడు ఒక్కసారి పరిశీలించుదాం. రెండో రాకడలో ఆయన ఎలా వస్తాడు ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారు, మొట్టమొదటిగా మొదటి రాకడలో క్రీస్తు ఎలా వచ్చాడు? సహనముతోటి, ఓర్పుతోటి, తగ్గింపుతోటి మన మధ్యలోనికి వచ్చాడు. అంతే కదా. అదే కదా మనం ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయము 6 నుండి 9 వరకు ఉన్నటువంటి వచనాల్లో చూస్తాం. ఏమని? క్రీస్తు దేవునితో తన సమానత్వాన్ని గణింపక
కానీ ఆయన తనను తాను తగ్గించుకొని రిక్తిని చేసుకొని ఖాళీ చేసేసుకొని సేవక రూపము ఒక దాల్చి సేవకునిగా మన మధ్యలోనికి వచ్చాడు. తగ్గించుకొని వచ్చాడు. ప్రజలు పాపంలో ఉన్నారు, తప్పులు చేస్తున్నారు, సహనంతో వచ్చాడు. వీళ్ళని నాశనం చేసేద్దామని రాలేదు. ఇది మొదటి రాకడలో మనం చూసాం. ఆయన యొక్క మొదటి రాకడలో ఇలా వచ్చాడు. మరి రెండో రాకడలో ఎలా వస్తాడు? ఆయన పరలోకపు కిరీటాన్ని పట్టుకొని మనందరికీ కూడా తన యొక్క కిరీటాన్ని మన మీద ఉంచడానికి రాబోతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక రెండవదిగా మొదటి రాకడలో ఆయన ఎలా వచ్చాడు? క్రీస్తు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో ఒక పూరి పాకలో పశువుల శాలలో ఆయన పొత్తిగుడ్డల్లో చుట్టబడి మనందరికీ కూడా దర్శనమిచ్చాడు. మొదటి రాకడలో ఆయన వచ్చినటువంటి తీరు. రెండో రాకడలో తేజోవంతమైనటువంటి వస్త్రాలు, ఆయన తేజోవంతమైనటువంటి శరీరముతోటి రెండో రాకడలో రాబోతున్నాడు. మొదటి రాకడలో పొత్తిగుడ్డల్లో చుట్టబడ్డాడు. కానీ రెండవ రాకడలో మాత్రము ఆయన యొక్క వస్త్రాలన్నీ కూడా తేజోవంతంగా, ఆయన యొక్క శరీరం అంతా కూడా కాంతివంతంగా మారుతుంది. అదే మనకి ఉన్నటువంటి ఉదాహరణ. తాబోరు పర్వతము మీద దివ్య రూపధారణ సమయంలో ఆయన యొక్క వస్త్రాలు ఎలాగయ్యాయి? ఏ చాకలి చలువ చేయనంత విధంగా తెల్లగా ఉన్నాయి. రెండో రాకడకు సూచన ప్రభువు ఆ విధంగానే రాబోతున్నాడు. తేజోవంతుడై కనిపించాడు, కాంతివంతుడై కనిపించాడు. అలా రాబోతున్నాడు రెండవ రాకడలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మొదటి రాకడలో మూడవదిగా ఎలా వచ్చాడు? ఎలాగా ఆయన మన ముందు ఎలాగుండాడు? బాధాభరితుడై, బాధను భరిస్తూ, సిలువను మోసుకుంటూ, సైనికులు కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళారు మొదటి రాకడలో. ఆయన్ని మనందరికీ తెలిసినటువంటిది. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో మనం ఎక్కువగా చూస్తాం. తర్వాత సువార్త పట్టణాల్లో కూడా ఎక్కువగా ఆలకిస్తాం. బాధను భరించాడు, సిలువను మోసుకుంటూ, సైనికులు కొట్టుకుంటూ ఆయన్ని తీసుకుని వెళ్ళారు. రెండవ రాకడలో ఎలా రాబోతున్నాడు? ఆయన్ని కొట్టుకొని తీసుకుని వెళ్ళారు కదా, కాదు, దోతలు సైన్యంతో రాబోతున్నాడు. మొదటి రాకడలో ఈ సైన్యం అంతా కూడా ప్రభుని మీద దాడి చేశారు. కానీ రెండవ రాకడలో దోతలు తన సైన్యం అంతా కూడా ప్రభునికి ఎదురేగుతూ, ప్రభుని ముందు నడుస్తూ రాబోతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం రెండవ రాకడలో ఈ విధంగా చూస్తాం. ఇవన్నీ కూడా బైబిల్లో చెప్పబడినటువంటి మాటలే. తను రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఈ విధంగా రాబోతున్నాడని. ఇక మొదటి రాకడలో 4వ అంశం, ఎలాగా ఆయనకు తీర్పు తీర్చారు? ఇలా మొదటి రాకడలో ఎవరు తీర్పు తీర్చారు? ప్రజలు తీర్పు తీర్చారు. ఆయన్ని సిలువేయండి, సిలువేయండి అని మొదటి రాకడలో ప్రజలు తీర్పు తీర్చారు. రాజులు కూడా తీర్పు తీర్చారు. రెండో రాకడలో ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. రెండో రాకడలో ఆయన ప్రజలకు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. మొదటి రాకడలోనే మనం తీర్పు తీరిస్తే ఆయనకి రెండో రాకడలో మనకి తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మొదటి రాకడకి రెండో రాకడకి ఉన్నటువంటి తేడాలు. ఈ విధంగా ప్రభువు రాబోతూ ఉండగా మనము సిద్ధపడదాం, తయారవుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ మొదటి రాకడకి రెండో రాకడకి మధ్యలో ఇంకొక రాకడ ఉంది. ఇంటర్మీడియరీ కమింగ్ ఆఫ్ జీసస్ అంటారు. అంటే మధ్యలో వచ్చేటువంటి రాకడ ఏమిటి అంటే, ప్రభువు అనేక రూపాలలో మన మధ్యకు వస్తూ ఉన్నాడు. మనం గుర్తించడం లేదు. ఎలా? వాక్యము రూపంలో మన మధ్యకు వస్తూ ఉన్నాడు. దివ్య సప్రసాద రూపంలో మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ఇదిగో ఇది క్రీస్తుని శరీరము, క్రీస్తు ప్రభువు దీనిలో ఉన్నారని మనం గుర్తించాలి. అదిగో ఆయన యొక్క రాకడ ప్రతి దివ్య బలి పూజలో మనము కనులారా చూస్తూ ఉన్నాం. ఇది క్రీస్తు ప్రభుని యొక్క 3వ రాకడగా కూడా గుర్తించాలి. కానీ
రెండో రాకడకు మొదటి రాకడకు మధ్యలో జరిగేటువంటిది. ఇప్పుడు మనం నివసిస్తూ ఉండగా మనం అనుభవిస్తున్నటువంటి రాకడ, అది ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు వస్తూ ఉండగా ప్రభువుని యోగ్యంగా స్వీకరించడానికి మనకి ఆ స్తోమత ఉందా? మనకి ఆ అర్హత ఉందా? ప్రభువు ఇప్పుడే ఇక్కడే ప్రత్యక్షమైతే ప్రభువు నేను సిద్ధము అని ఎంతమంది నిజంగా చెప్పగలము? అందుకని పౌలు గారు ఈరోజు రెండో పట్టణంలో మనకి సెలవిచ్చారు. ప్రభు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? మొదటి తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము. ప్రభు వచ్చేసరికి మనం అందరం కూడా తయారుగా ఉండాలి కదా. ఆయన చెబుతూ ఉన్నాడు, మీరు నా నుండి నేర్చుకునండి, మా నుండి అపోస్తుల నుండి నేర్చుకునండి. మేము మీకు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని చూపించాం, మీరు ఈ విధంగా జీవించండి. ప్రభు వచ్చేసరికి మీరు సిద్ధంగా ఉన్నట్లే, తయారుగా ఉన్నట్లే. అయితే మనం ఆలకించుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. మొదటి తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 13వ వచనము. ఈ విధముగా మీ హృదయములను ఆయన గట్టిపరుచును. మన ప్రభువుకు యేసు ఆయన పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు మనము దేవుడును తండ్రియును అగు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమై నిందింపబడరు. ఆయన తన పరిశుద్ధులతో, ఇందాక చెప్పాను, ప్రభు రెండో రాకడలో తన దూతలతో రాబోతూ ఉన్నాడు, తన యొక్క పునీతులతో రాబోతూ ఉన్నాడు కదా. ఆయన వచ్చేసరికి మనం ఎలా ఉండాలట? పరిశుద్ధముగా, పరిశుద్ధంగా, నిందారహితులమై, అంటే ఏ నింద లేకుండా, ఏ పాపము లేకుండా మనం ఉండాలి అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభువుని సంతోషపెట్టేటువంటి జీవితము జీవించాలని మనకి ఆయన చెబుతూ ఉన్నారు. 4వ అధ్యాయం 1వ వచనం కూడా. సోదరులారా, దేవుని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలెనో మా నుండి మీరు నేర్చుకొంటిరి. మీరు ఇప్పుడు చేయుచున్నట్లే ఇంకనూ అధికముగా అట్లే జీవింపవలనని మేము ఇప్పుడు ప్రభువగు యేసు నామమున బ్రతిమాలుచున్నాము, హెచ్చరించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువుని సంతోషపెట్టడం ఎలా? దేవుడు మనం ఏం చేస్తే సంతోషపడతాడు, సాటిస్ఫై అవుతాడు. నేను మీకు ఇంతకు ముందు చెప్పాను, దేవుణ్ణి సంతోషపెట్టడం ఎలా? ఒక ఆయన చెప్తాడు, ఇఫ్ యు వాంట్ టు కీప్ గాడ్ హ్యాపీ, టెల్ యువర్ ఫ్యూచర్ టు గాడ్. నీ భవిష్యత్తుని దేవునికి తెలియచేయి, దేవుడు సంతోషపడతాడు. నీ భవిష్యత్తు మరుక్షణమే నీ భవిష్యత్తు కదా. నువ్వు మరుక్షణమే ఏం చేయబోతున్నావు చెప్పు. నేను అబద్ధం ఆడబోతున్నాను అని చెప్తామా? నేను చెడు పని చేయబోతున్నాను అని చెప్తామా దేవునికి? చెప్పలేం. అందుకని దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మన భవిష్యత్తు ఏంటో ఆయనకి తెలియచేయాలి. మన భవిష్యత్తులో ఎలా జీవించబోతున్నామో ఆయనకి చెబితే చాలు, సంతోషపెడతాడు. అలాగే జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు వచనాలు దేవుణ్ణి సంతోషపెట్టడానికి జీవించేటువంటి జీవితము ఎలా ఉంటుందో వచనాలు చదవడానికి ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయమే 3వ వచనము. మీరు పవిత్రులై ఉండవలెనని, భోగవాంఛలకు దూరస్తులై ఉండవలెనని దేవుడు కోరుచున్నాడు. దేవుడు ఏం కోరుకొనుచున్నాడు? పవిత్రులుగా ఉండమని. ఆయన వచ్చేసరికి మనం భోగవాంఛలతో ఉండకుండా పవిత్ర జీవితాన్ని జీవిస్తూ ఉండడానికి ప్రయత్నం చేయాలి. 4వ వచనము. మీలో ప్రతి వ్యక్తియు పవిత్రముగా గౌరవనీయముగా తన శరీరమును అదుపులో పెట్టుకొనుట. రెండోది ఎలా ఉండాలి? తన శరీరమును అదుపులో పెట్టుకొని జీవించాలి. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే రెండో కార్యం మనం ఏం చేయాలి? మన శరీరమును అదుపులో పెట్టుకోవాలి. 5వ వచనం. దేవుని ఎరుగని అన్య జనుల వలె మీరు వ్యామోహపూరితమగు కాంక్షతో మెలగరాదు. 3వదిగా అన్యుల వలె జీవించకండి. మాకు దేవుడు తెలియదే, మేము ఎలాగున్నా పర్వాలేదు,
నాకు దేవుడు లేరు, ఎవరు లేరు అన్నట్లు జీవించకండి, మోహవాంఛలతో బ్రతకండి. 6వ వచనము. కనుక ఈ విషయమున ఏ వ్యక్తియు తన సోదరునకు హాని చేయరాదు, అతని హక్కులకు భంగము చేయతగదు. ఇది మీకు పూర్వమే చెప్పి ఇంటిమి. ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వదిగా మనం ఎలా జీవించాలంటే సోదరులకు తోటి మానవునికి సోదరు హాని చేయరాదు. మన మాటల వలన కానీ, మన చేతల వలన కానీ ఇతరులకి మన తోటి సహోదరులకి, మన కుటుంబ సభ్యులకు కానీ హాని కలిగిందా, అతని యొక్క హక్కులకు మనము భంగము కల్పించినటువంటి వాడమే, భంగం చేసినటువంటి వాళ్ళమే. అందుచేత ఎదుటివానిని సోదర ప్రేమతో పలకరించడం, సోదర ప్రేమతో వారిని ట్రీట్ చేయడం మనం నేర్చుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా. తర్వాత 7వ వచనము. అపవిత్రత యందు జీవింపుమని దేవుడు మనలను పిలువలేదు, పవిత్ర జీవమును గడుపమనియే ఆయన పిలుపు. 8వ వచనం. కనుక ఈ బోధను తిరస్కరించువాడు మానవుని తిరస్కరించుట కాదు, తన పవిత్రాత్మను మీ కొసకు దేవుని తిరస్కరించుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి సంతోషపరచాలంటే మనం ఈ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇక సువిశేష పట్టణంలో ఈరోజు చదవబడినటువంటి సువిశేష పట్టణంలో లూకా శుభవార్త 21వ అధ్యాయము 34వ వచనములో తుచ్చ విషయాశక్తితోను తుచ్చ విషయాశక్తితోను త్రాగుడుతోను చీకు చింతలతోను మీరు మందమతులు గాక అప్రమత్తులై ఉండు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చి పడును. మనల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. అందుచేత ప్రియమైన సహోదరి సహోదరులారా, వ్యర్థ పదములతో గాక, తుచ్చ విషయాశక్తితో గాక, అపవిత్రమైనటువంటి జీవితంతో కాక, పరిశుద్ధంగా పవిత్రంగా మన జీవితాన్ని జీవించడానికి ప్రభువు పిలుచుకొని ఉన్నాడు. ఇదిగో 2వ పట్టణంలో మనం ఆలకించాం కదా, అపవిత్రులుగా జీవించడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు, పరిశుద్ధులుగా జీవించడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు, జ్ఞానస్నానం ఇచ్చాడు. ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులు. అయితే ప్రభు వస్తున్నాడు కదా, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు రాబోతూ ఉన్నాడు? ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి ప్రభుని యొక్క రాకడను సూచించడానికి తిరుసభ ప్రవేశపెట్టినటువంటి చక్కటి సంజ్ఞ, గుర్తు ఏమిటి అంటే ఈ రీద్ అంటారు, ఆగమన కాల కిరీటం అంటారు. దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆగమన కాలంలో ఏంటి, ఈ 4 లేకపోతే 5 క్రొవ్వొత్తులు, దాని వెనుకున్నటువంటి హిస్టరీ, చరిత్ర ఏమిటి, దానితో మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటి, ప్రభుని రాకడకు దానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది మనల్ని సిద్ధపరిచేటువంటి ఆగమన కాల కిరీటం. అందరూ కూడా శ్రద్ధ వహించి ఆలకించడానికి ప్రయత్నం చేయండి ప్రియమైన సహోదరి సహోదరులారా. దాని వెనుకున్నటువంటి చరిత్రను మనం విందాం. ఇది ఆగమన కాల కిరీటం. తిరుసభ ఏదైనా సరే మనం సంఘములో ప్రవేశపెట్టింది అంటే దానికి చాలా అర్థాలు ఉంటాయి, మహోన్నతమైనటువంటి అర్థాలు ఉంటాయి. అది ఒక ఆచారము కూడాను. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రీత్ నిజానికి కథోలిక సంఘము ప్రవేశపెట్టింది కాదు. ఈ ఆగమన కాల కిరీటం మన ప్రొటెస్టెంట్ సోదరులే, లూథరన్ సంఘానికి చెందినటువంటి వారే మొట్టమొదటిగా ప్రవేశపెట్టారు. ఒక బోధకుడు జర్మనీ దేశములో చాలా పేద గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ చదువుకున్నటువంటి వారు ఎవరు ఉండేవారు కాదు. చాలా పేద ప్రజలు, అందరూ కూడా ఏదో పనులు చేసుకొని బ్రతికేటువంటి వారు, అంతే, సాధారణమైనటువంటి జీవితం జీవించేటువంటి వారు. కానీ
ఈ బోధకుడు ఈ జర్మనీ దేశములో చిన్న చిన్న గ్రామాలలో 15వ శతాబ్దంలో వేద ప్రచారం చేస్తూ ఉండగా, సువార్త పరిచర్య చేస్తూ ఉండగా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిరక్షరాస్యులు, ఏమీ తెలియనటువంటి వారు కదా, అడుగుతూ ఉండేవారు అన్నమాట. ఏంటి, ఈ రెండవ రాకడ గురించి ఇలా బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఎప్పుడు వస్తాడండి, క్రిస్మస్ ఎప్పుడు, యేసు ప్రభు ఎప్పుడు పుడతాడు అని పాపం తెలియనటువంటి వాళ్ళు డిసెంబర్ 25వ తారీఖున పాపం ఆ మాత్రం కూడా తెలియదు వాళ్ళకి. అయితే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే, చూడండి, ఎద్దుల బండి ఉంటుందా, ఎద్దుల బండికి 2 చక్రాలు ఉంటాయి. ఒక చక్రాన్ని తీసుకొని ఆ చక్రం మీద 24 చిన్న క్రొవ్వొత్తులను పెట్టేవారనమాట. 24 చిన్న క్రొవ్వొత్తులు. మనకి ఆగమన కాలంలో ఎన్ని వారాలు ఉంటాయి? 4 వారాలు ఉంటాయి. 4 వారంలో ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజులు తీసేసి 6 రోజులు పెట్టండి. 6 నాళ్ళు ఎంత? 24. 7వ రోజు ఎందుకు పెట్టలేదంటే చెప్తాను. 24 క్రొవ్వొత్తులు తీసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్రొవ్వొత్తుని వెలిగిస్తూ ఉండేవాడు అనమాట. 7వ రోజు వచ్చేసరికి ఒక పెద్ద క్రొవ్వొత్తుని పెట్టేవాడు అనమాట. అది ఆదివారానికి సూచన. అర్థమైందా? 7 రోజులు. అయితే ఒక్కొక్క క్రొవ్వొత్తుని వెలిగిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే, ఆ చివరికి వెళ్ళేసరికి 25 క్రొవ్వొత్తులు, 24 క్రొవ్వొత్తులు ఉంటాయి కదా, చివరికి వెళ్ళేసరికి ఏమవుతుంది, అది ఎండ్ కదా, అక్కడికి వెళ్ళేసరికి ప్రభు వచ్చేస్తాడు కదా, అక్కడికి వెళ్ళేసరికి 24వ క్రొవ్వొత్తు, 24వ రోజు ఆ క్రొవ్వొత్తు వెలిగేసరికి ప్రభు వచ్చేస్తాడు అని తెలియచేయడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్రొవ్వొత్తుని వెలిగించి వాళ్ళలో ఉత్సాహాన్ని, రెట్టింపు ఆనందాన్ని వారికి అందించడానికి ఈ పాస్టర్ గారు చేసినటువంటి పని రీత్. ఆగమన కాల కిరీటం తయారు చేసి, ప్రభువు ఇదిగో మరికొద్ది రోజుల్లో రాబోతున్నాడు. 1 వారం అయ్యేసరికి పెద్ద క్రొవ్వొత్తి, 2వ వారం అయ్యేసరికి 2వ క్రొవ్వొత్తి, 3వ వారం అయ్యేసరికి 3వ క్రొవ్వొత్తి, ఇక 4వ వారం, 1 వారమే ఉంది, ప్రభు వచ్చేస్తున్నాడు, మరో వారంలో దేవుడు వచ్చేస్తాడు అనేటువంటి ఉత్సాహాన్ని వాళ్ళలో కల్పించడానికి, ప్రభు వచ్చేటువంటి రోజు దగ్గర పడిపోయింది అని తెలియచేయటానికి ఈ ఆగమన కాల కిరీటం తయారు చేశాడనమాట. దీని వెనుకున్నటువంటి చరిత్ర ఇది. అయితే దానిలో మనం చూస్తూ ఉన్నాం, ఓకే, డిఫరెంట్ రంగులు. అయితే మనం ముఖ్యంగా 4 క్రొవ్వొత్తులు చూస్తాం. మధ్యలోది వైట్ క్రొవ్వొత్తి ఎప్పుడు కూడా ఉంటుంది. అది క్రిస్మస్ రోజు వెలిగిస్తాం, కానీ ఆ రోజు మనం వాడం. 4 ముఖ్యమైనటువంటి క్రొవ్వొత్తులు 4 వారాలకి చిహ్నంగా ఉంటూ ఉన్నాయి. 4 సందేశాలు ఒక్కొక్క వారం ఇస్తూ ఉన్నాయి. ఏమిటి? 3 నీలి వర్ణము కలిగినటువంటి క్రొవ్వొత్తులు, ఇంకొకటి గులాబీ వర్ణం కలిగినటువంటి క్రొవ్వొత్తి ఉండాలి. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కొక్క క్రొవ్వొత్తి ఒక్కొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. వారానికి ఒక్కొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. మొదటి వారము మనము మొదటి క్రొవ్వొత్తిని వెలిగిస్తూ ఉన్నప్పుడు ఆ క్రొవ్వొత్తి పేరు, మొదటి క్రొవ్వొత్తి పేరు క్యాండిల్ ఆఫ్ హోప్ అంటారు, నిరీక్షణ క్రొవ్వొత్తి అంటారు. మొదటి వారము ఫాదర్ గారు కూడా అనౌన్స్ చేశారు, ఈ ఆదివారం అంతా కూడా, ఆగమన కాలం మొదటి వారం అంతా కూడా నిరీక్షణతో, హోప్, ప్రభువు వచ్చేటువంటి రోజు కోసము ఎదురు చూస్తూ ఉండాలి, నిరీక్షణతో ఉండాలి. మొదటి కాలాన్ని, ఆ మొదటి వారాన్ని ఏమంటారంటే ప్రవచన క్రొవ్వొత్తి, ప్రవచన ఆదివారం కూడా అనే అంటారు. అందుకని మనం మొదటి పట్టణంలో ఆలకించాం, ఇర్మియా గ్రంథంలో ప్రవచన క్రొవ్వొత్తి కాబట్టి, మొదటి వారం కాబట్టి ఏం చెప్పబడింది? ప్రవచనం ఏం చెప్పబడింది? ఇదిగో మీకు ఒక నీతి గల రాజు రాబోతూ ఉన్నాడు, మిమ్మల్ని పరిపాలిస్తాడు. అది హోప్, అది నిరీక్షణ. ప్రభు వస్తాడు అనేటువంటి నిరీక్షణ. మొదటి క్యాండిల్ని వెలిగించినప్పుడు మనము ఆశతో ఎదురు చూడాలి. మా కోసము ఒక రాజు రాబోతున్నాడు, నీతి గల రాజు రాబోతున్నాడు, మమ్మల్ని పరిపాలించేటువంటి రాజు రాబోతున్నాడు, న్యాయముతో పరిపాలిస్తాడు అనేటువంటి ప్రవచన క్రొవ్వొత్తి
మొదటి క్రొవ్వొత్తి, ప్రవక్తలు ప్రవచించినటువంటి క్రొవ్వొత్తి మనం వెలిగిస్తాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక రెండవ క్రొవ్వొత్తి, దానిని బెత్లెహేమ్ క్యాండిల్ అంటారు. అది ఆ ప్రేమకు గుర్తుగా ఉంటుంది. లవ్ క్యాండిల్ అంటారు, ప్రేమకు గుర్తుగా ఉంటుంది. రెండో వారము రెండో క్రొవ్వొత్తిని వెలిగిస్తాం, నీలి వర్ణం కలిగినటువంటి క్రొవ్వొత్తి. అయితే అది ఏం చెబుతుంది? ప్రవచనాలు ఏం చెప్పబడ్డాయి? బెత్లెహేములో మీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. ఈరోజు ఇర్మియా గ్రంథంలో కూడా చెప్పబడింది ఏమని? దావీదు వంశము నుండి మీకు ఒక రాకుమారుడు పుడతాడు. ఆ వచనాలు ఆ రోజులలో ఆ, ఆ కాలమున ధర్మశీలుడైన దావీదు వంశము నుండి ఒకనని నేను రాజుగా ఎన్నుకొందును. అది క్రీస్తు ప్రభువుకి చిహ్నంగా ఉంటుంది. అయితే రెండో క్రొవ్వొత్తి ఏంటి? ఆయన ఎందుకు పుట్టాడు? ప్రజలు చేసినటువంటి పాపం వలన నాశనం అయిపోకూడదు, వాళ్ళు నరకంలోనికి ప్రవేశించకూడదు అని దేవుడు తలంచి తన కుమారుణ్ణి తన ప్రేమతో, ఇదిగో ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమతో పంపించాడు. రెండో క్రొవ్వొత్తి ప్రేమకు చిహ్నంగా ఉంటుంది. బెత్లెహేమ్ క్యాండిల్, బెత్లెహేములో ఆయన ప్రేమకు ప్రతీకగా పుట్టాడు అని మనకి తెలియచేస్తుంది రెండో వారము. ఇక మూడో వారము గులాబీ వర్ణము కలిగినటువంటి క్రొవ్వొత్తిని వెలిగిస్తాం. అది గౌదాతే సండే అంటారు, అంటే ఆనంద ఆదివారం అని అంటారు. ఇంకా ప్రభువు రాబోతున్నాడు, ఇంకొక వారం ఉందంతే. ఇంకొక వారంలో ప్రభువు వచ్చేస్తూ ఉన్నాడు. సంతోషపడండి. ఎందుకు వస్తున్నాడు? మీ అందరినీ కూడా ఆనందభరితులను చేయబోతూ ఉన్నాడు అని దానికి చిహ్నంగా మూడవ క్రొవ్వొత్తి కాపరుల క్రొవ్వొత్తి అని కూడా అంటారు. మూడవ క్రొవ్వొత్తి కాపరుల క్రొవ్వొత్తి అంటారు, సంతోషానికి గుర్తు. అందుకనే ప్రభువు బెత్లెహేంలో పుట్టిన వెంటనే ఎవరికి దర్శనం ఇచ్చారు? అక్కడ ఉన్నటువంటి కాపరులకు, ఏమీ తెలియనటువంటి వాళ్ళకి. వారిలో కలిగినటువంటి ఆనందం, సంతోషం. అందుకనే మూడవ క్యాండిల్ కాపరుల క్రొవ్వొత్తి ఆనందానికి చిహ్నం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రాబోతూ ఉండగా మనలందరినీ కూడా ఆనందభరితులను చేయబోతూ ఉన్నాడు. ఇక నాలుగవ క్రొవ్వొత్తి, అది శాంతికి చిహ్నంగా ఉంటుంది. పీస్ క్యాండిల్ అంటారు, లేకపోతే దూతల క్రొవ్వొత్తి అంటారు, ఏంజల్స్ క్యాండిల్ అని కూడా అంటారు, అంటే దూతల క్రొవ్వొత్తి. నాలుగో సందేశముగా ఏమి ఇవ్వబోతున్నాడు? శాంతికి చిహ్నంగా ఉంటూ ఉన్నాడు. ప్రభువు ఈ లోకానికి వచ్చి మీకు శాంతినివ్వబోతూ ఉన్నాడు. ఇదే కదా ప్రవచనాల్లో మనం చూస్తాం. నీతి గల రాజు వచ్చి మిమ్మల్ని పరిపాలిస్తాడు, మీ దేశాన శాంతి నెలకొంటూ ఉంది. నాలుగో క్రొవ్వొత్తిని వెలిగించినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రభుని రాకడకు మనము సిద్ధమవుతూ ఉండగా, తయారవుతూ ఉండగా, సాధారణముగా యోగ్యంగా ప్రభువుని స్వీకరించడానికి సంసిద్ధులమవుదాం. ప్రభువుని మనం అందరము కూడా మన హృదయంలోనికి ఆహ్వానించుదాం. అందుకని ఈ 4 వారాలు కూడా మారనాత అంటారు, అంటే కమ్ లార్డ్ జీసస్ కమ్, ప్రభు రండి అని మనం ఆహ్వానించాలి ప్రభువుని. ఇప్పుడు మనమందరం కూడా పైకి లేచి నిలబడి ఈ మొదటి క్రొవ్వొత్తిని వెలిగిస్తూ ఉండగా, క్యాండిల్ ఆఫ్ హోప్, నిరీక్షణ క్రొవ్వొత్తిని వెలిగిస్తూ ఉండగా, ప్రభుని రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మనము, ప్రవక్తల ప్రవచనాలు మరికొద్ది రోజుల్లో నెరవేరబోతూ ఉండగా, ప్రభు రండి ఆహ్వానించుదాం. అయితే నిజానికి ఈ ప్రవచన నిరీక్షణ క్యాండిల్, ఈ రీత్ సర్వీస్ లిటర్జీలో పార్ట్ ఏమీ కాదు. అది చేసినా చేయకపోయినా పర్వాలేదు. అయితే అప్పుడు ఎందుకు సృష్టించారు, ఎందుకు తయారు చేశారు? ఇది ప్రజల్లో ఆ ఉత్సాహము, తర్వాత ప్రజలకి దేవుడు ఎప్పుడు వస్తున్నాడు అని తెలియచేయడానికి దాన్ని సృష్టించారు. అంతేకాని దైవార్చనలో చేయాలి, ఇది ఖచ్చితంగా చేయాలి అనేటువంటి సాంప్రదాయం మాత్రం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, దీనిని మన కథోలిక సంఘం 19వ శతాబ్దంలో తీసుకుంది. అప్పటి నుండి కూడా మనము పాటిస్తూ ఉన్నాం. అయితే దీనిని శనివారం రోజే చేసేయచ్చు, శనివారం సాయంత్రం రోజే చేసేయచ్చు, పూజలోనే చేయని అవసరం లేదు. కానీ పూజలు ఎందుకు చేస్తున్నామంటే మీ అందరికీ తెలియచేయడానికి,
పూజకు ముందు కూడా చేస్తారు, పూజ ప్రారంభించక ముందే చేస్తారు, కానీ ఎవరు రాలేదు కాబట్టి ఇప్పుడు చేస్తూ ఉన్నాం. అందుచేత నిరీక్షణ, ప్రభుని రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండగా ప్రభుని అడుగుదాం, ప్రభు నా ఇంట్లోనికి రండి, నా కుటుంబంలోనికి రండి, నా హృదయంలోనికి రండి, మారనాథ కమ్ లార్డ్ జీసస్ అని ప్రభువుని అడుగుదాం. ఈ మొదటి క్రొవ్వొత్తిని వెలిగిస్తూ ఉండగా నీదు రాక మాకు చాలిక అనే పాటను పాడుకుందాం అందరము కలిసి. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక, నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక, దిగిరావ మము బ్రోవా ఓ జీవదాయక, దిగిరావ మము బ్రోవా ఓ జీవదాయక, నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. అందరము కలిసి దిగిరావా, దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక, దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక, దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక, దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. అందరం కూడా భక్తి విశ్వాసములతో విశ్వాస సంగ్రహము జపించుదాం. విశ్వాస సంగ్రహం.